కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిన్న కార్మిక సమ్మె జరిగింది. ఇవాళ మొత్తం గ్రామీణ సమ్మె, గ్రామీణ బంద్ జరుగుతా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ అనంతపూర్ తాడిపత్రి రూట్ లో ఈ రెడ్డిపల్లి దగ్గర రాస్తారోకో అనేక మంది రైతులు, వ్యవసాయ కార్మికులు రాస్తారోకో చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ వర్షంలో కూడా ఎందుకు వచ్చాం? ఇవాళ కేంద్రం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి పెట్టింది. ఎవరిని అడిగి పెట్టింది? రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా, రైతు సంఘాలతో సంప్రదించకుండా రైతులను ఉద్ధరించడానికి పెట్టావా నువ్వు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతులకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఫుడ్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఉన్నప్పుడే రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఉన్న పొలాలన్నీ కూడా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలలో వేల ఎకరాల పొలాలన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి అయిన కాడికి వ్యవసాయం గిట్టుబాటు దాకా అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత ఈ రైతాంగ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నా. గిట్టుబాటు ధర లేకుండా ఉండే పరిస్థితి అయితే రైతాంగం ఇప్పటికే పురుగు మందులు దాగి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. రేపొద్దున రైతాంగం, రైతు కుటుంబాలు బతికే స్థితి ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా తుట్లు పడిచారు. అంటే రైతుకే కాదు, కూలీలకే కాదు, తిండి గింజలు కొనుక్కోవటానికి కనీసం ధరలు అందుబాటులో లేక ప్రజలు రాబోయే కాలంలో ఆకలి చావులు తెచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ గారు వేషం మారుస్తున్నాడు, గడ్డం పెంచుతున్నాడు, పెద్ద శాలువాలు కప్పుతున్నాడు. సోములూరులాగా మనకు అందరికీ కూడా దర్శనమిచ్చే పరిస్థితి ఉంది. అయ్యా, ఈ సోములూరుల రాజ్యంలో ప్రజలు బతకాలా, లేదంటే ఆకులు అలవలం తిని బతకాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా గౌరవప్రదంగా ప్రజలు బతకాలి అని చెప్పేసి కనుక మీరు కోరుకునే పని అయితే మీరు చేసిన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయండి. నిత్యావసర చట్టం, సరుకుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.